జ్ఞాన అనుభవములో వారు అత్యానంద భరితులైరి. ఇప్పుడైతే ఏ స్థితి దగ్గర వారి యొక్క అన్వేషణ సఫలమైనది. వారు అత్యానంద ఆ నక్షత్రం తిరిగి యూదయ బెత్లెహేములోనే ఏలయనగా యూదయ దేశం బెత్లెహేమ, నువ్వు యూదా ప్రధానులు ఎంత మాత్రమో చిన్న గ్రామం బెత్లెహేము. యూదయ బెత్లెహేములో లోకానికి ప్రపంచ ఈ నక్షత్రం ఈ డైరెక్షన్ ఏంటి? అప్పుడు సంవత్సరాల ముందే బిఫోర్ క్రైస్ట్ అప్పుడు వీడియోలు ఉన్నాయా? అది గురుకుంట దర్శించుట శ్రీలమైత్రి వారిచే కార్యక్రమం వారిచే 30/12/2025 మంగళవారం సాయంత్రం 4 గంటలకు రామానపల్లి రెక్వెస్ట్ సెంటర్ దర్శించు. 2025 మంగళవారం సాయంత్రం 4 గంటలకు రామానపల్లి రెక్వెస్ట్ సెంటర్ దర్శించబడును. ముందుగా ఈరోజు భారతదేశంలో ఉండే క్రైస్తవ సోదరి సోదరీమణులకి క్రైస్తవ పండుగ రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఈరోజు ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనపడుతూ ఉంది. దాదాపు అన్ని చర్చిల్లోనూ ప్రార్థనలు బ్రహ్మాండంగా చేస్తున్నారు. అంటే గతంలో కన్నా భిన్నంగా ఈ ఇయర్ చాలా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే తెలుగుదేశం సంతోషంగా పండుగ జరుపుకుంటున్నారు. దేనికంటే గతంలో పాస్టర్ల వేతనాలు కానీ, అలాగే క్రైస్తవ మతానికి సంబంధించిన క్రైస్తవులకు ఎక్కడ గత ముఖ్యమంత్రి కనీసం ఎక్కడ హెల్ప్ చేసిన దాఖలాలు లేవు. అంటే క్రైస్తవుడు అని చెప్పుకుంటూ కానీ గతంలో ప్రజలను మోసం చేశారు. కానీ మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పాస్టర్ల వేతనాలు దాదాపు 60,000 రూపాయలు ఒక్కొక్క పాస్టర్కి నిన్నటి రోజున అకౌంట్లో జమ చేయడం జరిగింది. దాదాపు 8,400 మంది పాస్టర్లు దాదాపు 51 కోట్ల రూపాయలు మా తెలుగుదేశం ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. అంటే గతంలో ఉండే ముఖ్యమంత్రి ఇవన్నీ పెండింగ్ పెట్టిపోతే మేము ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. గతంలో గుంటూరులో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 16 కోట్ల రూపాయలతో ఒక చర్చి నిర్మాణం ప్రారంభిస్తే అక్కడ కానీ గత 5 ఏళ్ళలో ఆపేయడం జరిగింది. మళ్ళా
ఈసారి ప్రత్యేకంగా 10 కోట్ల రూపాయలు బడ్జెట్ రిలీజ్ చేయించి ఆ చర్చి నిర్మాణం కానీ చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తాను. ఇవే కాకుండా జెరూసలేం వెళ్ళడానికి ప్రతి ఒక్క క్రిస్టియన్ సోదరునికి మా తెలుగుదేశం ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపు 60,000 రూపాయలు రిలీజ్ చేస్తా ఉన్నారు. అదే కాకుండా అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి వాళ్ళు ఫ్లైట్లకు పోవడానికి బెంగళూరు కానీ లేకపోతే హైదరాబాద్ కానీ ఏదున్నా కానీ నా సొంత ఖర్చులతో నేను పంపిస్తానని చెప్పేసి ఈరోజు క్రిస్మస్ సందర్భంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తాం.